విశాఖలో వాతావరణం ఆహ్లాదంగా మారిపోయింది. వారం రోజుల నుంచి మండుతున్న ఎండలకు తీవ్ర ఇబ్బందులు పడ్డ విశాఖవాసులతో పాటు టూరిస్టులు ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణంలో సేదతీరుతున్నారు. ఉదయం నుండి చిరుజల్లులు కురుస్తుండటంతో వైజాగ్ బీచ్లో టూరిస్టులు ఆహ్లాదంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. పర్యాటకులు మైమరిచిపోయే క్లైమేట్ ఉండటంతో ఫోటోలకు ఫోజులిస్తూ సరదాగా గడిపేస్తున్నారు. విశాఖలో ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణంపై మరింత సమాచారం ఆర్కే బీచ్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. వారం రోజుల నుంచి మండిపోతున్నటువంటి ఎండలకు ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడింది మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా చూస్తే ఒక పక్క ఎండలు, అదేవిధంగా ఒక్కపోత గాలి వేగిపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంతకుముందు అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం వరుసగా ఒక వారం రోజుల పాటు వర్షాలు కురిసినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్ర తెలంగాణలోనూ పూర్తిగా వర్షాలు కురిశాయి. ఈ తర్వాత వాతావరణంలో సమూలమైనటువంటి పెనుమార్పులు రావడం, ఎండ ఒక్కపోత మొత్తం ప్రజల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 46 డిగ్రీలకి పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏంటి అంటే అటు ఒక పక్కన మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఎండలు మండిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల విషయంలో కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు విశాఖలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. మనమైతే ఒకసారి విజువల్లో కనుక చూస్తే ఈ టైంలో నుంచే అంటే ప్రతిరోజు ఈ టైంలో అసలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే తీవ్రమైనటువంటి కష్టాలు పడేట్టు అంటే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు చూస్తే విశాఖ బీచ్ రోడ్డు మొత్తం అంతా కూడా ఆహ్లాదకరంగా మారిపోయినటువంటిది అయితే చూడొచ్చు. మొత్తము అటు టూరిస్టులు అనేక మంది, అదేవిధంగా విశాఖ నగరవాసులు కూడా వాతావరణం ఉదయం నుంచి చల్లగా మారిపోవడం, ఒక పక్క నుంచి వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి చిన్న చిన్న చిరుచినుకులు పడుతున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా బీచ్కి వచ్చి సేద తీరడానికి బీచ్ రోడ్లో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ప్రస్తుతం అటు ఇంట్లో నుంచి గడిచినటువంటి వారం రోజుల నుంచి ఎండలకి మండిపోయి ఒక్కపోతకి ఉక్కిపోయినటువంటి ప్రజలందరూ కూడా ప్రస్తుతం చాలామంది కూడా ఇక్కడికైతే వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. అందరూ బీచ్లోకి వస్తూ ఉన్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడవచ్చు. బీచ్లో స్నానాలు చేస్తూ ఇది చాలా అంటే డిఫరెంట్ క్లైమేట్ అయితే ఇక్కడ ఉన్నటువంటిది అయితే ఉంది. ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఇళ్లలో నుంచి వారం రోజులుగా అటు ఎండకి మగ్గిపోయినటువంటి వాళ్ళు, ఒక్కపోతలో ఇబ్బంది పడినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రస్తుతం అయితే కొంచెం తొందరగానే సహజంగా ఈ సమయం ప్రతిరోజు కూడా ఈవినింగ్ టైంలో 5 దాటిన తర్వాత 6 దాటిన తర్వాత 7కో అలా ఆ బీచ్కి రావడం, ఇంచుమించుగా రాత్రి 10 గంటల వరకు 11 గంటల వరకు ఉండి వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం చూస్తే ఇంచుమించుగా మధ్యాహ్నం 1 గంట నుంచే ఆ ఎండ తీవ్రత లేకపోవడం, కంటిన్యూగా చిరుజల్లులు పడుతున్నటువంటి నేపథ్యంలో బీచ్లో ఆహ్లాదంగా సేద తీరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి టూరిస్టులతో పాటుగా విశాఖ వాసులు కూడా ప్రస్తుతం విశాఖ బీచ్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు, సముద్రంలో స్నానాలు చేస్తున్నారు, ఆడుతున్నారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సూపర్ లొకేషన్స్లో పడుతున్నటువంటి చిరుచినుకుల మధ్య ఆహ్లాదంగా గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. విశాఖ అంటేనే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అనేక మంది దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతం విశాఖలో సేద తీరుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖ.